ప్రయోజనం. నా జీవితం ఎట్లయింది అట్లయింది అనుకుంటే ఏం ప్రయోజనం ఉంది? ఏమన్నా ఉందా? ఏం లేదు. కాలం కదిలిపోతుంది, నీ కొరకు ఆగదు. కాలం అనేది నీ గురించి ఆగదు. అందుకే రోజు చెప్తున్నా, ఎవ్రీ మినిట్ ఈజ్ ఏ వాల్యుబుల్ మినిట్. గడిచిన కాలం తిరిగి రాదురా నాయనా స్టూపిడ్ ఫెలోస్ అని చెప్తున్నా రోజు రోజుకు. అందుకే సమయానికి విలువ ఇవ్వండి అని చెప్తున్నా. సమయానికి విలువిస్తే సమయం మనకు విలువిస్తుంది. నువ్వు సమయానికి విలువ ఇవ్వకపోతే సమయం నీకు విలువదు. ఇది యూనివర్స్ కనెక్షన్, ఇది సృష్టి ధర్మం. ఇది నీ ఇష్టం ఉన్నట్టు నేను చేస్తాను, నీ ఇష్టం ఉన్నట్టు నేను ఉంటా అంటే నువ్వు మోనార్కు. నిన్ను ఎవ్వడు మోసం చేయడు, కానీ నీకు నువ్వే మోసం చేసుకుంటావు, నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు. ఇంకో ముక్కనంటే ఎవ్వడు నాశనం చేయలేడు, దాని తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. ఇక్కడ కూడా నీ చెడు బుద్ధి నిన్ను నాశనం చేస్తుంది, నీ మంచి బుద్ధి నిన్ను ప్రయోగం చేస్తుంది. అందుకే దయచేసి ఆలోచించండి. కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. ఎన్నాళ్ళు బతుకుతాయి కష్టకాలంలో? ఆపతాను వస్తే 2000 కూడా పక్కింటి ఎన్నాళ్ళు అడుగుతావు చేయి తాపి? 2000 కూడా ఎన్నాళ్ళు పోయి అడుగుతావు? పక్కింటి చేయి దాపి అడుగుతావు. ఇలా 30 ఏళ్ళు 40 ఏళ్ళకి వచ్చారు ఒక్కొక్కడు. ఏముంది? ఎన్నాళ్ళు అడుగుతావు? ఇంకా సగం జీవితం సంగనాగిపోయింది, సగం జీవితం సంగనాగిపోయింది. ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకోకపోతే నీ జీవితం నీకే అర్థం కాకుండా పోతుంది. అందుకే దయచేసి ఆలోచించండి. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టుకో. ఎస్, నీకే కష్టాలు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో 1-2 సంవత్సరాలు దాచుకో. ఏడుపుని గుండెల్లో దాచిపెట్టు, గెలుపు కోసం పరిగెత్తు. నువ్వు కష్టాన్ని తలుచుకొని కూర్చుంటే ఆనే మిగిలిపోతున్నావు, నీ టైం వేస్ట్ అవుతుంది. కానీ ఆ ఏడుపుని గుండెల్లో దాచుకొని గెలుపు కొరకు పరిగెత్తితే అలుపు లేకుండా ప్రయత్నించు. ఇలా మేము చేసేది అదే. ఉదయం 4 గంటలకు లేసే నైట్ 9-10 దాకా అదే చేస్తున్నాం. అలుపు పెరగని పోరాటం చేస్తున్నాం, అలుపు లేకుండా ప్రయత్నిస్తున్నాం. అందుకే నువ్వు కూడా ఒక 2 నుండి 3 సంవత్సరాలు ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే ఇలా వాడు మోసం చేసి, వీళ్ళు మోసం చేసి, అమ్మాయి మోసం చేసి, రేపు ఏదో ఇంట్లో ఉద్యాన్ని ఏమైతే అనుకుంటున్నావో, ఈ నీ ఏడుపుకి ఎవరైతే కారణమైందో వాళ్ళ నీ గెలుపుని చూసి తలదించుకోవాలా. ఇలా ఎవడైతే మనల్ని ఇబ్బంది పెట్టిండో వాటి ఇలా మన కంటి ముందరకు వస్తే కూడా ఇట్లా అయిపోయిందా అనేది అది నీకు ఉండాల. నీ గెలుపుని చూసి అది తలదించుకోవాలి. ఎవడైతే నిన్ను తలదించుకునేటట్టు చేసిండో వాని ముందర నువ్వు తలెత్తుకొని తిరలే, వాడు తలదించుకోవాలి. అది రావాలి. ఇది నీ జీవితం, నువ్వే నిర్ణయించుకో. ఏడుస్తూ కూర్చుంటావా, పరిగెత్తి సక్సెస్ అయ్యి తలెత్తుకొని తిరుగుతావా? అందుకే వెస్ట్ సిస్టానికి 2 సంవత్సరాలు తలదించుకొని పనిచేస్తే, తలంచుకొని పనిచేస్తే తరతరాలు తలెత్తుకొని తిరుగుతామని చెప్తున్నా. ఇవన్నీ ఇయ్యాల కాదు, చాలా ఉన్నాయంటే ఇవి. మీరు అన్ని నేను సేవ్ చేసుకున్న గురుగారు ఇవన్నీ రోజు ఒక్కొక్కటి చెప్తామని చెప్తున్నాడు. ఇవాళ సురేష్ సార్ గారు మాకు ఇవే నేర్పిండు, మన బతికేదో నేర్పిండు. మా జగద్గురు సురేష్ సార్ ఆయన ఎడ్యుకేషన్ నేర్పిండు మాకు. ఇలాంటివి ఉన్నప్పుడు ఏడుపు వచ్చేది. ఇలాంటివి విన్నప్పుడల్లా ఎస్ మనే కదా ఇవి. ఏడుస్తూ కూర్చోలేదా? ఏడుస్తూ కూర్చున్నాం, కన్నీళ్ళు రాలేదా? వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఏముంది తర్వాత? ఏం లేవు. ఇలా కన్నీళ్ళ కసికెళ్ళి ఇలా కసి పుట్టింది, ఆ కన్నీళ్ళకెళ్ళి కసి పుట్టింది. ఆ కసిలకెళ్ళి ఇలా అల్లు పెరగని ప్రయాణం చేసినాం. ఇలా ఏడకు కూర్చున్న 5-6 లక్షలు తీసుకునే స్థాయికి ఎదిగినాం. ఇలాక జస్ట్ నవ్వు మనకు తెలిసిన వాళ్ళు ఒక 5-6 వచ్చారు, ఫోన్ చేసి వెళ్ళిన ఎమ్మటే అదే చెప్తున్నారు, అన్న ఆ రోజు అలానే ఉండు, ఇవాళ అలానే ఉండు అని. ఒక 7 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాను, ఈ రోజు కూడా అలానే ఫోన్ చేయగానే వచ్చింది చూడని చెప్పేసి. అయ్యా ఆయన స్టేజ్ ఏంది తెలుసా? ఇవాళ ఏడుస్తూ కూర్చున్న స్టేజ్ అయ్యాను. ఇవాళ రిచ్ లైఫ్, లెజెండరీ లైఫ్. అయినా కూడా పిలిచిర్రు. ఒక 50 కిలోమీటర్ దూరంకి వెళ్ళి నల్గొండకు వచ్చి నన్ను గుర్తు చేసుకొని పిలిచిర్రు. అంటే నేను ఒకడు ఉన్నాడు అనేది వాళ్ళకి గుర్తుంది కదా. వాళ్ళకి ఇక్కడ రమేష్ అంటోడు ఒకడు నల్గొండలో ఉండు అనేది గుర్తుంది కదా. చూడండి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళినాం. అందుకే తలదించుకొని కన్నీళ్లతో కన్నీళ్లు కార్చుకుంటూ కూర్చోవా? లేదు, నాకు అందమైన జీవితాన్ని ఇచ్చిరు, దీన్ని నేనెందుకు ఆస్వాదించొద్దు అనుకోని అలుపు పెరగని పోరాటం చేస్తావా? నిర్ణయించుకో. ఎస్ సార్, నేను తలెత్తుకుంటా, నేను 1,00,000 రూపాయలు సంపాదించాలంటే రేపు నేను 9 గంటలకు హైదరాబాద్కి వచ్చేయి. సాగర్ కాంప్లెక్స్, పద్మావతి కన్వెన్షన్ హాల్ వచ్చేసేయి. బతుకు, నేర్చుకో, ఇంప్లిమెంట్ చేయి, జీవితాన్ని మార్చుకో. అంతే, సింపుల్. వేరేది ఏం లేదు ఇక్కడ. అందుకే నేర్చుకోండి అని చెప్తున్నాం. మన జీవితంలో నేర్చుకోండి అది, చిన్నప్పుడు చదువుకోండి అది. కానీ ఇక్కడ కొంచెం నేర్చుకో, ఓపిక పట్టు, నేర్చుకో, తలెత్తుకొని తిరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కంటిన్యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో స్క్రీన్ షేర్ అవుతుంది కదా రామారావు సార్? సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.